ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారపు ధ్యానాన్ని ఈ లాక్డౌన్లో మనం కలిగి ఉన్నాం. మనందరం కూడా ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కలుసుకుంటామా, అందరం కలిసి యథావిధిగా ఆరాధించుకుంటాం అనే బెంగ రోజు రోజుకి అధికమవుతున్నట్లుగా నేను అనుభవిస్తున్నాను. అలాగే మీరు కూడా అనుభవిస్తున్నారని భావిస్తున్నాను. ఆ సహవాసం, ఆ రోజులు అవన్నీ వారాలు గడిచే కొద్దీ మనకి ఇంకా దూరం అయ్యే కొద్దీ, అలాగే భవిష్యత్తు అనిశ్చితి, ఎప్పుడు మళ్ళీ మనం ఈ రీతిగా కలుసుకొని ఆరాధించుకుంటాం అని మనకి ఒక నిర్ధారణ లేకపోవడం చేత చాలా బాధగా అనిపిస్తుంది. కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి వచనంలో చెప్పినట్లుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని ఇక్కడ కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలో వ్రాయబడి ఉంది. ఈ కోరహు కుమారుల గురించి వీరు ఆరాధన పోగొట్టుకున్నటువంటి తరాల నుంచి వచ్చినటువంటి వారు. దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఈ కోరహు కుమారులు శాపగ్రస్తులు అవడం చేత మందిరావరణముల యొక్క విశిష్టత వారికి తెలియడం చేత వారు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది అంటారు. అంటే ఎంత, ఇప్పుడు సమ్మర్లో మనం చూసినప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి నీరంతా ఎండిపోతూ ఆ చలమల్లో దగ్గరకు వచ్చేసినటువంటి కొద్దిగా నీరు మిగులుతూ ఉంటుంది. ఆ నీటిలో మొసలు ఉంటుంది. ఆ వైల్డ్ లైఫ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం. ఆ మొసలి ఆ నీటి చలమల దగ్గర కాసుకొని ఉంటుంది. ఈ మందలు, జింకల మందలు నీరు తాగడానికి వస్తూ ఉంటాయి. అక్కడ నీటిలో దిగిలితే మొసలి కరిచే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ అవి ప్రాణాలకు తెగించి నీటి కోసం దిగడాన్ని మనం చూస్తుంటాం. అంత ఆతృత దేవుని కొరకు. రెండవ వచనం చెప్తే, నీ దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. ఇది ఈ కీర్తనకారుల ఆశ. దేవుని సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. దుప్పి దాన్ని పోల్చి చెప్తున్నట్టు, దుప్పి నీటి వాగుల కొరకు తన ప్రాణానికి తెగించి నీరు తాగడానికి సిద్ధపడినట్టుగా నా ప్రాణము దేవుని సన్నిధి కొరకు ఆశపడుతూ ఉన్నది. దేవుని సన్నిధిని దర్శించడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నిజమే 7-8 వారాలుగా ఆరాధన మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. సహవాసం, ఒకరినొకరు చూడడం, సేవకులను విశ్వాసులు, విశ్వాసులను సేవకులు, విశ్వాసులు స్నేహితులు, ఆరాధనకు వచ్చేటువంటి ఆత్మీయ బంధువులు, రక్త సంబంధికులు, వీళ్ళందరినీ కలుసుకునే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. సహవాసం, అలాగే ఆరాధన. ఆ పాట పాడుకుంటున్నప్పుడు సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మ సంచారం, నలుమూలల దేవుని ఆత్మ అనుభవం, వాక్యము మనకు బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని తాకినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా మనకి గుర్తుకొచ్చి ఉన్నప్పుడు మరలా దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కనిపిస్తామని ఆశ, దాహం, ఆకలి అధికమవుతుంది. ఇది ఆత్మీయ దప్పిక, ఇది ఆత్మీయమైనటువంటి ఆకలి అని మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ చెప్తాడు, జనసమూహముతో పండుగ చేస్తున్న జనసమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరముకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. దేనివల్ల కరిగిపోతుందంటే, దేవుని మందిరానికి జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో. సో మెనీ ఫెస్టివల్స్, సో మెనీ సర్వీసెస్. ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, మంగళవారం ప్రార్థనలు, ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతూ సంతోషంతో దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞత కానుకలు, అర్పణలు, దశంభాగాలు అర్పిస్తూ సాక్ష్యాలు చెప్పుకుంటూ, ఇక అనేక మందిని నా దేవుని మందిరానికి వెళ్దాం రండి, అక్కడ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, కనికరిస్తాడని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసినప్పుడు
అవన్నీ తలంచుకున్నప్పుడు నా ప్రాణము నాలో కరిగిపోతుంది అని ఈ కోరహ కుమారులు రచించినటువంటి కీర్తనలో తెలియచేస్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనం మనం చూసినప్పుడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఒక మంచి పాట కూడా భక్తులు రాశారు. ఆకాశమందు నీవు తప్ప ప్రభువా ఎవ్వరు ఉన్నారు, నాకెవ్వరు ఉన్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు, ప్రభు నీతో నేనుంటే చాలు, ప్రభు నీతో నేనుంటే చాలు. ఆకాశమందు నీవు తప్ప ప్రభువా ఎవ్వరు ఉన్నారు, నాకెవ్వరు ఉన్నారు. ఓ ఆకాశ మహాకాశాల మందు ఆసీనుడు అయినటువంటి దేవా, నీవు తప్ప ఎవరున్నారు నాకు? ఈ లోకములోనిది నాకేది అక్కర్లేదు. ఎప్పుడు? నీవు నాకుండగా. సో ఇప్పుడు తింటున్న తిండి, ఉంటున్న ఇల్లులు, ఇచ్చినటువంటి కుటుంబాలు, చేస్తున్న పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు నీ ఆరాధన లేదు, నీ సన్నిధిలో ఆరాధించేటువంటి భాగ్యం లేదు. అంచేత నీవు నాకుండగా, అది లేనప్పుడు ఈ లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు. ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నారు కొందరు, కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారు కొన్ని కుటుంబాలు, కొంతమంది చేసుకోవట్లేదు. కొంతమంది ప్రార్థనను అశ్రద్ధ చేస్తున్నారు, కొంతమంది వాక్యం చదవడం అశ్రద్ధ చేస్తున్నారు, కొంతమంది ప్రతి వారం పొందేటువంటి ఆత్మీయ అనుభవాన్ని పోగొట్టుకొని కొంత వెనకబాటుతనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవు నాకుండగా లోకంలో దక్కడది, లేకపోతే లోకంలో ఎన్ని ఉన్నా నాకు ఏమీ ప్రయోజనం లేదు అనే అనుభవంలోనికి మనం నడిపించబడుతున్నాం. ఆది నుంచి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలకు కాస్త దూరమైనటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి జీవగ్రంథంలో. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి యోసేపు కాలంలో వెళ్ళినప్పుడు, ఆ తర్వాత వారికి ఎరగనేటువంటి ఫరో వచ్చిన తర్వాత బానిసత్వంలోనికి, దాస్యంలోనికి వెళ్ళి దాదాపు 400 సంవత్సరాలు అక్కడ నివసించిన పరిస్థితి. అక్కడ కఠిన దాస్యంలో వారు మగ్గిపోయినటువంటి పరిస్థితి. దేవుడు వారికి దూరమైనటువంటి పరిస్థితి. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువ నాయకత్వంలో వీళ్ళు కనాను దేశంలోకి వచ్చి అక్కడంతా పంచుకుని అక్కడంతా కూడా స్థిరపడిన తర్వాత న్యాయాధిపతులు వారిని నడిపించారు. ఆ కాలంలో 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు వారికి దూరంగా ఉండడం వల్ల 18 సంవత్సరాలు మోయాబు రాజు చేతిలో వారు ఇబ్బంది పడినటువంటి ఇశ్రాయేలీలు కనాను దేశంలో. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు కనాను రాజు యాబీను చేతిలో 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలు నివసించినటువంటి పరిస్థితి. 6వ అధ్యాయం 1వ వచనంలో 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతిలో దేవుడు దూరమైనటువంటి పరిస్థితుల్లో నివసించినటువంటి సందర్భాలు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ఫిలిష్తీయులు అమ్మోనీయుల చేతిలో ఇశ్రాయేలీలు 18 సంవత్సరాలు దేవునికి దూరమైన పరిస్థితిలో నివసించినటువంటి సందర్భాలు. అదే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనంలో 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు అమ్మోనీయుల చేతిలో ఇశ్రాయేలీలు దేవునికి దూరంగా. అలాగే ప్రవక్త సమూయేలు తర్వాత
రాజుల గ్రంథాలు, ఇశ్రాయేలు యోధ రాజులు పరిపాలించినటువంటి అనంతరం 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోను చెరలో, ఆ బబులోను నదుల దగ్గర కూర్చుండి దేవుని పాటలు పాడమని చెప్పినప్పుడు మేము ఎట్లా పాడతామని చెప్పి వారు కీర్తనకారులు రాసిన రీతిగా బబులోను చెరలో వారు 70 సంవత్సరాలు దేవుడు వారికి దూరమైనటువంటి విడిచిపెట్టిన పరిస్థితిలో వారు నివసించిన సందర్భం. 400 సంవత్సరాలు పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాలంలో వారికి దేవోక్తి లేదు, ప్రత్యక్షత లేదు, దేవుని దర్శనం లేదు, ప్రవక్తలు లేరు, దైవజనులు లేని పరిస్థితి. మరలా యేసుక్రీస్తు ప్రభు పుట్టుకతో ప్రారంభించబడినటువంటి నూతన నిబంధన సహవాసం సంఘం, ఆది సంఘం ఒక 60 సంవత్సరాలు, క్రీస్తు శకం 60 సంవత్సరాల తర్వాత భయంకరమైన హింసకు గురైనప్పుడు మరలా కాన్స్టంటైన్ అనేటువంటి రాజు అతను రక్షణ తీసుకునే వరకు, కాన్స్టంటైన్ రక్షణ తీసుకునే వరకు వారు ఆది సంఘము చాలా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. 337లో కాన్స్టంటైన్ రక్షణ తీసుకునే వరకు క్రీస్తు శకం ఆది సంఘం పడినటువంటి ఇబ్బందులు, ఎర్లీ చర్చ్ వారు పడినటువంటి బాధలు, అంటే సహవాసంగా కూడుకోవడానికి లేకుండా ఇళ్ళల్లో, షాప్స్లో, స్త్రీలకు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, లూదియా తదితర వారి గృహాలు, తబిత, ఇలాంటి పరిస్థితుల్లో వారు రాత్రులందు కలుసుకోవడం, రహస్యంగా కలుసుకోవడం. ఆది సంఘంలో ఒక చేప గుర్తుండేది, ఇక్తూస్ అంటారు చేపని, కొయినే అంటారు, అంటే ఆ చేప సింబల్ అన్నమాట. ఇట్స్ ఎ మోస్ట్ సిగ్నిఫికెంట్ సేక్రెడ్ సింబల్. సో ఈ పెర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్, హింసింపబడుతున్నటువంటి ఆది సంఘంలోని క్రైస్తవులు కలుసుకున్నప్పుడు మట్టి మీద ఒక అతను చేప సగం గుర్తేస్తే, అది చూసిన అతను ఇంకో సగం గుర్తేస్తే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆరాధించేవారు, ప్రార్థన చేసుకునేవారు. ఆ విధంగా వారు సహవాసం చేసేవారు. సో అది రోమా కాలంలో AD 60 నుంచి AD 340 337 వరకు ఇలాంటి పరిస్థితులు మనం చూసాం. దాదాపు ఈ 1000 సంవత్సరాలు అక్కడ చెదురుమదురుగా కొన్ని ఆరాధనలకు ఇబ్బంది ఉన్న సార్వత్రిక ప్రపంచంలో సంఘం స్వేచ్ఛగా ఆరాధించుకునే భాగ్యాన్ని, ఆదివారం కలుసుకునే భాగ్యాన్ని, సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు దూరం చేయలేదు. అందరూ కూడా ప్రతి ఆదివారం కలవడం, ఆరాధించుకోవడం. కొన్ని కోట్ల మంది ప్రపంచ విశ్వవ్యాప్తంగా, అటు యూరప్ కానీ, ఇటు అమెరికా దేశాల్లో కానీ, ఎవ్రీవేర్, అటు ఆఫ్రికాలో కానీ కొన్ని వందలాది, అలాగ వేలాది, అలాది లక్షలాది, ఇప్పుడు కోట్లాది మంది ఆరాధించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2020వ సంవత్సరంలో ఈ కరోనా వైరస్ వల్ల మళ్ళీ సంఘం కలుసుకుని ఆరాధించే భాగ్యాన్ని పోగొట్టుకుంది. ఇది ఎవరి వల్ల సంభవించిన ఇబ్బంది కాదు, ఇది ఒక వైరస్ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. ఈ ఊహించని విపత్తు వల్ల, ఈ వినాశనం వల్ల సంఘము ఇప్పుడు మరలా దూరమైనటువంటి, ఆరాధనకు దూరమైనటువంటి పరిస్థితి. ఈ వైరస్సు ఇప్పుడు ఎప్పుడు ఇది క్లియర్ అవుతుంది, ఎప్పుడు మనం కలుసుకుని ఆరాధన చేసుకుంటామనే నిశ్చయత, క్లారిటీ అనేది లేదు. ఈ వారాలు గడిచే కొద్దీ ఈ కాస్త దూరం ఇంకా దూరం పెరుగుతోంది. దీనికి ఏంటి కారణం అని చెప్పినప్పుడు, దీనికి దేవుడు అనుమతించకుండా ఈ వైరస్సు ఈ ప్రపంచంలో సంభవించే అవకాశం కనపడదు. అంచేత అన్ని దేవుని చిత్త ప్రకారంగా జరుగుతున్నాయి. దేవుడు ఇంకా కంట్రోల్లో ఉన్నాడు ఈ సృష్టికి. దేవుడు అన్నిటినీ కూడా తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఎందుకంటే తన సంఘం ఇప్పుడు ఆరాధించడానికి కలుసుకునే స్థితి లేనటువంటి పరిస్థితి చూసినప్పుడు, నేను గత సంవత్సరం 2019 సెప్టెంబర్ నెలలో నేను చర్చిలో మీతో వాక్యం చెప్పినప్పుడు, నేను ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒక మాట చెప్పాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం,
రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాదు, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. దేవుని మాటకు అంటే అప్పుడు కాబట్టి జనులు అందరూ కూడా యెహోవా మాట వెదుకటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. ఏంటట? దేవుని మాటట. ఆ దినమందు చక్కని కన్యకలు యవ్వనులు దప్పి చేత సొమ్మసుల్లుదురు. ఇక్కడ దేనికి ఆమోసు కరువు అని చెప్తున్నా అంటే దేవుని వాక్యానికి. ఆ రోజు నేను చెప్పాను, ఇప్పుడు వాక్యంతో కడుపు నిండి దైవజనులు చెప్పిన వాక్యాన్ని వినట్లేదు. ఒక దినాన వాక్యం విందామన్నా దొరకని కరువు వస్తుంది. ఇప్పుడు మన చెవుల నిండా దేవుని వాక్యం ఉన్నది, చేతిలో దేవుని వాక్యం ఉన్నది, ఒకరోజు వాక్యం దొరకదు అని చెప్తున్నప్పుడు చాలామంది సంఘస్థులు ఇది సంభవిస్తుందా, నెరవేరుతుందా అని ఆలోచించలేదు. ఎందుకంటే అప్పుడు వీఆర్ సో మచ్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ వెరీ మచ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద చర్చ్, ఇన్ హిస్ టెంపుల్. ఆ రోజున చర్చికి రమ్మంటుంటే చాలామంది ఇంకా మాకు చాలా వారాలు ఉన్నాయి, ఇంకా మాకు చాలా ఆయుష్కాలం ఉంది, ఇంకా మేము వయసులో చిన్నవాళ్ళమే, యవనస్తులమే, ఒక వారం పోతే ఏమైపోతుంది అని రకరకాలుగా మానేస్తూ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడం, ఇష్టం వచ్చినప్పుడు మానేయడం, కొన్ని వారాలు వెళ్ళడం, కొన్ని వారాలు మానేయడం, ఈ విధంగా ఆత్మీయ జీవితాలు ఎన్నో జరుగుతూ ఉండేవి. ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉండేవాడిని నేను. ఒక ఆవిడ చర్చికి రాలేదట ఒక ఆదివారం. ఆ మరుసటి వారం అడిగారట పాస్టర్ గారు, ఏ అమ్మ చర్చికి రాలేదే అమ్మా పోయిన ఆదివారం అంటే, వర్షం వస్తుంది కదండి పాస్టర్ గారు అని చెప్తున్నాను. వర్షం వస్తుందని చెప్తే, ఇంతకీ చర్చి ఒక సిటీలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని పాస్టర్ గారు చర్చి జరిపిస్తున్నారు. కింద సెల్లార్లో చర్చు, ఆవిడ ఉండేదేమో ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇప్పుడు వర్షం వస్తే ఆ కారిడార్లోని వర్షం పడదు, ఆవిడ ఆ ఇంట్లో ఆ గుమ్మలోంచి బయటికి రావడం, మెట్లు దిగితే కింద చర్చు, అంతా స్లాబ్ వేసి ఉంటుంది మొత్తం అపార్ట్మెంట్ అంతా. కానీ ఆవిడ బయట వర్షం వస్తుంది వాస్తవమే, కానీ వర్షం వస్తుందని కారణంతో చర్చి మానేసిందని ఇది మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. అలా వర్షం వచ్చిందని, లేకపోతే ప్రయాణం ఉందని, లేకపోతే ఫంక్షన్స్ ఉందని చాలా వారాలు మనం మిస్ అవుతా, అనేక మంది విశ్వాసులు ఆరాధన మిస్ అవుతూ ఉండేవారు. సో ఆమోసు అక్కడ ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటంటే, రాబో దినములలో మీకు అన్నపానములు లేని కరువు కాదు, దేవుని వాక్యము దొరకనటువంటి కరువు మీకు పుట్టిస్తాను, దేవుని వాక్యం లేనటువంటి దప్పిక మీకు పుట్టిస్తాను. అందుకే కీర్తన గ్రంథం 42వ కీర్తన మనకు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఐఎమ్ సో థర్స్టీ. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుంటే ఆరాధనలో, దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, ఈ వాక్య ధ్యానం అనంతరం మనం పాడుకుంటాం. జీవజలం పోసి నా దాహం తీర్చుము. ఎండిపోతూ ఉన్నాం, ఆకలితో అలమటిస్తూ ఉన్నాం. దేవుని ఆరాధన లేనటువంటి ఆకలిది, దేవుని వాక్యం దొరకనటువంటి ఆరాధన ఇది. సో ఎందుకు ఈ ఆమోస్ 8వ అధ్యాయంలో ఆయన ఒక దర్శనాన్ని చూస్తాడు. ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా 8వ అధ్యాయం 1వ వచనంలో వేసవి కాలపు పండ్ల గంప ఒకటి కనపరిచి, ఆమోసు నీకేం కనబడుతుందంటే వేసవి కాలపు పండ్ల గంప కనిపిస్తుంది. పండ్ల గంప దర్శనం ఇది. నా ప్రజల పాపము పండింది. The people were ripe with sin. Once upon a time they were beautiful fruits. పచ్చిగా దోరగా నిగనిగలాడుతూ ఉండేటువంటి జీవితాలు ఇప్పుడు పాపముతో పండిపోయినటువంటి జీవితాలు. పండిపోయినవి ఏమవుతాయి? రాలిపోయి కుళ్ళిపోతాయి. సో పండ్ల గంపలో ఉన్నటువంటి పండ్లు పండిపోయినాయి కాబట్టి అవి కుళ్ళిపోతాయి. దే ఆర్ నౌ రోటన్.
ఏంటి దానికి కారణాలు చెప్తాడు. అప్పుడు ఆదివారం అంటే సెలవు దినమని, లేకపోతే డబ్బులు సంపాదించుకునేటువంటి పని చేసుకునే రోజు. సో దే ఎన్రిచ్డ్ దెమ్సెల్వ్స్ బై చీటింగ్. మోసాలు చేస్తూ అనేక మంది వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడుతూ, 5వ వచనం చెప్తాడు, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగత్రాసు చేసి ధాన్యమును అమ్ముకునేటువంటి పరిస్థితి. ఎన్రిచింగ్ దెమ్సెల్వ్స్ బై చీటింగ్, మోసం చేస్తూ అక్రమం చేస్తూ వ్యాపారాలు. చేంజింగ్ ద క్వాంటిటీ, త్రాసు చిన్నదిగా చేస్తున్నారు. బూస్టింగ్ ద ప్రైస్, రూపాయి ఎక్కువగా చేస్తున్నారు, రేటు పెంచేస్తున్నారు. ఇంకా కాస్త వెళ్తే వారు గోధుమలని చెప్పి పొట్టు కలిపి అమ్మేస్తున్నారు. క్వాంటిటీ పెంచడం కోసం గోధుమలలో పొట్టు కలిపేస్తున్నారు. ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు. ఈ విధంగా చేస్తూ ఉంటే దేవుడు ప్రశ్న, మీకు కనీసం వారంలో ఒక్కరోజైనా దేవుణ్ణి ఆరాధించడానికి ఉందా? ఆ కాసేపు 3 గంటలు దేవుణ్ణి ఆరాధించడానికి మీకుందా? లేక అది కూడా డబ్బు సంపాదనే మీకు లక్ష్యంగా ఉందా? సో దేవుని ప్రజలలో వరల్డ్లీనెస్, ప్రాపంచిక లక్షణాలు, దేవుని ప్రజలు చేసేటువంటి అప్రెషన్, పేదవాళ్ళకి 6వ వచనం చెప్తాడు, దరిద్రులను వెండికి కొనున్నట్లు, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లు, చచ్చు ధాన్యమును అమ్మడం, గోధుమలు అమ్మడం. దే ఆర్ ఫ్రాడ్యులెంట్ అండ్ డిజానెస్ట్ పీపుల్గా తయారైపోయారు ఆమోస్ కాలం నాటికి ఇశ్రాయేలు. ఆరాధించిన కాసేపు కూడా ఈ చర్చ ఎప్పుడు అయిపోతుందా, మరలా నేను ఎప్పుడు పని చేసుకుంటాను, నేను ఎప్పుడు వ్యాపారం చేసుకుంటాను, నేను ఎప్పుడు ఇంట్లో పని చేసుకుంటానని వారి దృష్టి ఆరాధన మీద లేకుండా, వారి దృష్టి ఆరాధించిన సమయంలో కూడా దేవుని మీద లేకుండా ఎప్పుడైపోతుందో ఆరాధన, అక్కడ ఏమైపోతుందో. అందుకే ఆమోస్ అంటున్నాడు, మీకు ఒక కరువు వస్తుంది, దేవుని వాక్యం అనే కరువు. ద పీపుల్ హ్యాడ్ నో అపిటైట్ ఫర్ గాడ్స్ వర్డ్ వెన్ ప్రాఫిట్స్ బ్రాట్. ప్రవక్తలు దేవుని వాక్యాన్ని తెచ్చినప్పుడు ఆ వాక్యం స్వీకరించడానికి, భుజించడానికి వారికి ఆకలి లేదు. బికాస్ ఆఫ్ దేర్ అపథీ గాడ్ సెడ్ హీ వుడ్ టేక్ అవే ఈవెన్ ద ఆపర్చునిటీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీకు ఆ ఆకలి లేని, లేదా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంతూసియాసిజం అండ్ కన్సర్న్, దేవుని రాజ్యం పట్ల, దేవుని వాక్యం వినడం పట్ల ఆసక్తి, ఆశ, కోరిక లేని కారణం చేత మీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని, దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని నేను తొలగిస్తాను, జాగ్రత్త అని దేవుడు ఆమోసు ద్వారా గత 2019వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మనల్ని హెచ్చరించి ఉన్నారు. అది ఈరోజు మన మధ్యన సంభవిస్తూ ఉండడాన్ని మనం అనుభవిస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, తరచుగా తటస్థించుటలేదు. దేవుని వాక్కు అరుదైనటువంటి సమయాలు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులకు, న్యాయాధిపతుల కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులకు, బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు, హింసల వల్ల చెదిరిపోయినటువంటి ఆది సంఘానికి, ఈ యుగాంతమందు కరోనా వైరస్ వల్ల నేటి సంఘానికి దేవుని వాక్యము దొరుకుట అరుదు అని ఆమోస్ చెప్తున్నాడు. ఆ కరువు స్పిరిచువల్ డెస్టిట్యూషన్, స్పిరిచువల్ హంగర్, స్పిరిచువల్ థర్స్టీ, దాహం. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఇశ్రాయేలీలను రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే, ఇక్కడ అజర్యా అనేటువంటి ప్రవక్త రాజైన ఆసతో ఈ మాటలు చెప్తున్నాడు. ఆసా, యోధావారలారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట ఆలోకించుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయి యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. ఆసా రాజుగా ఉన్నటువంటి కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, అతడు రాజైన ఆసాతో, ఇశ్రాయేలీలతో, బెన్యామీనులతో, యోధావారితో చెప్తున్నాడు, దేవుడు మీకు ఉపదేశము చేయు యాజకులు కానీ, నిజమైన దేవుని ఆరాధన కానీ, ధర్మశాస్త్రము కానీ చాలా దినములు లేకుండా పోవును, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో సంఘం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఆరాధన కొరకు మనం ఎలా సిద్ధపడాలి? సో ఇప్పుడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. వీలైనంత మట్టుకు గ్రంథాన్ని చదవడం ప్రారంభించాలి. దేవుని వాక్యాన్ని మనం వల్లి వేసుకోవడం ప్రారంభించాలి. ప్రభువా, నీవు నీ ఆరాధన ఇచ్చే వరకు నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నేను నిన్ను ఆరాధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. రెండవది, వీలైనంత ఎక్కువ దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రభువా, మీరు ఈ పరిస్థితిని మీ అధీనంలో ఉంచుకొని ఉన్న దేవుడవు కనుక ప్రార్థన ఆలకించి సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరని చెప్పావు. ప్రార్థన మీరు గోజాడినప్పుడు, న్యాయాధిపతి దగ్గర విధవరాలు గోజాడిన రీతిగా మీరు పదే పదే ప్రార్థించగా నేను మీకు కార్యం చేస్తానని వాగ్దానం చేశావు. ఆమె విధవరాలైనప్పటికీ, ఆమె స్వరం విననప్పటికీ, ఆమె రావడం ఒక సెంటిమెంట్గా ఇబ్బంది అయినప్పటికీ, ఆ న్యాయాధిపతి అక్రమస్తుడైనప్పటికీ, అతడు ఎంతో అధికారం కలిగిన వాడైనప్పటికీ ఆమెకు పదే పదే గోజాడుకుంటున్నట్లు న్యాయం తీర్చాడని చెప్పిన రీతిగా ప్రార్థన చేయమని కోరావు. సో ప్రేయర్, మెడిటేటింగ్ ఆన్ ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. మూడవది, వీలైనంత పరిచర్యలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని మాట ప్రత్యక్షత అరుదు, కానీ బాలుడైన సమూయేలు దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఏదో లాక్డౌన్ వచ్చింది కదా, ఇక ఏమి మనల్ని ఎవరో పిలిచేవారు లేరు, అడిగేవారు లేరు, పాస్టర్ పిలిచేది లేదు, లేకపోతే సంఘంలో ఏం పని లేదు అని మనం దూరం అవ్వకుండా దేవుని పరిచర్యకు అవకాశాలు, దైవజనుల దగ్గర పరిచర్య చేసే అవకాశాలు, దైవజనులను దర్శించేటువంటి అవకాశాలు, వారి ప్రార్థన కోరేటువంటి అవకాశాలు. సమూయేలు ఏ రీతిగా ఏలీ దగ్గర పరిచర్య చేస్తుంటే దేవుని స్వరం ఏలీతో మాట్లాడలేదు, దేవుని స్వరం ఏలీ కుమారులతో మాట్లాడలేదు, సమూయేలుతో మాట్లాడేది. పరిచర్య ఎలాగా ఈ లాక్డౌన్ సమయంలో దేవునికి పరిచర్య చేయాలి, దేవుని యాజకులకు పరిచర్య చేయాలి, దేవుని సేవకులకు పరిచర్య చేయాలి అని మనం కోరుకోవాలి. నాలుగవది, పశ్చాత్తాపపడాలి. అయ్యా, దొంగత్రాసు చేసినటువంటి వాడిని నేను, అయ్యా ఆరాధన దొరికినప్పుడు అశ్రద్ధ చేసిన వాడిని నేను, తూనిక తక్కువగాను రూపాయి రేటు ఎక్కువగాను చేసిన వాడిని నేను, అయ్యా పొట్టు అమ్మినటువంటి వాడిని నేను, అయ్యా పేదలను తృణీకరించినటువంటి వాడిని నేను, అయ్యా ఆరాధనలో కూడా ఈ ఆరాధన ఎప్పుడైపోతుందో మళ్ళీ నేను ఎప్పుడు నా పని చేసుకుంటానని ఆలోచించినటువంటి వాడిని నేను, నన్ను క్షమించండి. లోక సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం వల్ల తన తండ్రి దగ్గర ఉన్నదంతా కూడా తీసుకొని దూరదేశంలోకి పోయి వ్యాపారం చేసి అదంతా కూడా పోగొట్టుకుని స్నేహితుని వల్ల పాడు చేసి
చివరికి ఏం పని లేక ఆకలితో అలమటిస్తూ ఒక పందులు మేపే వాని దగ్గర పందులు మేపడానికి కుదిరాడు. పందుల పొట్టు తిని ఆకలి తీర్చుకోవాలని చూశాడు. అది కూడా దొరక్క నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళుదును, తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళుదు. ఈ యాతన నేను పడలేను, ఈ పాప జీవితాన్ని నేను ఇంకా కొనసాగించలేను, ఈ నామకార్థమైనటువంటి భక్తిని నేను ఇంకా కొనసాగించలేను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు తండ్రి? నీవు నాలో ఉంటే, నీవు నాతో ఉంటే ఏదియు నాకు అక్కర్లేదు. ఈ దప్పికతో, ఈ ఆత్మీయ ఆకలితో అలమటించి నశించిపోతున్నటువంటి, దిగజారిపోతున్నటువంటి నాకు మారు మనస్సు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, వీటిలో పశ్చాత్తాపపడుతూ కుంగిపోతూ ఉన్నటువంటి నాకు నీవే నాకు మరి ఒక అవకాశం కల్పించాలి తండ్రి అని ఎదురు చూడాలి. ఆయన ఆరాధన కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడు ఇది పూర్తవుతుంది, ఎప్పుడు దేవుడు పరిస్థితి మారుస్తాడు, ఏ నెలలో, ఏ దినమందు, ఏ సంవత్సరం మందు, ఏ ఘడి యందు దేవుడు తన సన్నిధికి తెరిచే పోయి ఆరాధించేటువంటి ద్వారాలు తెరిస్తాడు. ఆ రోజున నేనే అక్కడ మొట్టమొదట ఉండాలి అని యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు పక్షిరాజు వలె అని చెప్పిన రీతిగా టు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ వర్షిప్ అన్నమాట. లోక సువార్త 6వ అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. లోక సువార్త 6వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయంగా వాక్యం కొరకు, ఆరాధన కొరకు, సహవాసం కొరకు ఆకలిగొని ఉన్న మనకు దేవుడిస్తున్న వాగ్దానం, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఆ తర్వాత మాట కూడా చదువుతున్నాను, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చి, ఇప్పుడు ఆకలిగొని సన్నిధి కొరకు, ఆరాధన కొరకు తృష్ణగొని ఉన్నటువంటి మన జీవితాలలో ఆరాధన తృప్తిని, సమృద్ధి అయినటువంటి ఆరాధనతో కూడినటువంటి దినములు, శాశ్వత జీవితాన్ని, అలాగే ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మన తల్లులు, మన సహోదరులు, మన ఇరుగు పొరుగు వారు నవ్వేటువంటి సుదినాన్ని దేవుడు దయచేయాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, దర్శించాలని మనస్ఫూర్తిగా మనందరం కలిసి మరొకసారి సన్నిధిలో సంతోషంగా ఆరాధించుకునే రోజు కొరకు ఎదురు చూస్తూ మీ దైవజనుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుమో. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుమో. పోయుమో పోయుమో జీవజలమో, పోయుమో పోయుమో జీవజలమో. శిరస్సు నుండి పాదం దాకా నన్ను కడుగుమో, శిరస్సు నుండి పాదం దాకా నన్ను కడుగుమో. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుమో. అవును తండ్రి, నీ సన్నిధి లేక, సహవాసం లేక, ఆరాధన లేక ఆత్మీయ దాహంతో, ఆకలితో అలమటిస్తున్నాము. ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందో ఎరుగక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు, నీ ఆత్మ కొరకు, నీ సన్నిధిలో ఉన్న ఉజ్జీవం కొరకు మేము అందరూ ఆశగా ఎదురు చూస్తున్నాము. 8 వారాలుగా, దగ్గర 2 నెలలుగా తండ్రి, ఆత్మీయ ఆరాధన లేక, ఉజ్జీవం లేక, సహవాసం లేక మూడు వారిపోయి ఉంటున్నాము తండ్రి.
మీరే కనికరించి సహాయం చేయండి, కరుణించి ఆరాధన భాగ్యము దయచేయమని మోడువారినా నా జీవితం, మోడువారినా నా జీవితం, చిగురించి ఫలించాలి నీ సన్నిధిలో, చిగురించి ఫలించాలి నీ సన్నిధిలో. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుమో. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుమో. నీ వాక్యపు శక్తి లేక, ఉజ్జీవము లేక, నీ పరిశుద్ధాత్మ సన్నిధి లేక ఎండిన ఎడారిలో యాత్రికుని వలె ఈ లోకములో మా విశ్వాస జీవిత యాత్ర, మా ఆత్మీయ యాత్ర ఎడారిలో ప్రయాణం వలె సాగుతున్నది తండ్రి. ఓ జీవజల ఊట కలిగినటువంటి ఆత్మనాథుడు అయినటువంటి మీ దేవ, మీ సన్నిధిలో ఉన్నటువంటి మీ శక్తితో మమ్మల్ని దర్శించడానికి అందరూ కలిసి తండ్రి సహవాసం చేసి ఆరాధించి ప్రార్థించి గొప్ప సంతోషంతో నిండిపోయే సమయాన్ని మా జీవితాలను అనుగ్రహించమని. ఎండిన ఎడారిలో యాత్రికులమో, ఎండిన ఎడారిలో యాత్రికుడను, జీవజల ఊట నీవే ఆత్మనాథుడా, జీవజల ఊట నీవే ఆత్మనాథుడా. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుమో. పోయుము పోయుము జీవజలము, పోయుము పోయుము జీవజలము, శిరస్సు నుండి పాదం దాకా నన్ను నింపుము, శిరస్సు నుండి పాదం దాకా నన్ను నింపుము. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుము. పోయుము పోయుము జీవజలము, ఆమేన్ హల్లెలూయా. పోయుము పోయుము జీవజలము. anoint with your Holy Spirit, Lord Jesus. తల వెంట్రుక మొదలుకొని అరికాల మీ అభిషేకం, మీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభువా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో తాకండి ప్రభువా, కనికరించండి, క్షమించండి ప్రభువా. ఒప్పుకొని పాపములు ఎవరెవరు ప్రార్థిస్తూ ఉన్నారో పశ్చాత్తాపపడి అయ్యా యేసయ్యా తండ్రి ప్రభువా, నీ ఉగ్రతను తండ్రి మీ యొక్క మా మీద ఉన్నటువంటి తండ్రి సమస్యమైనటువంటి బంధకాలను విడిపించినట్లు మీ కనికరాన్ని, మీ ప్రేమను, వాత్సల్యతను ఎవరెవరు కోరుకుంటున్నారు, ఏ గృహంలో ఉండి ఎవరు ఆశిస్తున్నారు, ఏ మూలను ఉండి ఎవరు ఏ పని దగ్గర ఉండి కోరుకుంటున్నారు. పోయుము పోయుము జీవజలము, జీవజలము, శిరస్సు నుండి పాదం దాకా నన్ను నింపుము, శిరస్సు నుండి పాదం దాకా నన్ను నింపుము.
దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజలం పోసిన దాహం తీర్చుము. ప్రభువా, సన్నిధి లేక, ఆరాధన లేక, మీ పరిశుద్ధాత్మ శక్తి లేక, తృష్ణగొని ఆశగొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ప్రభువా కనికరించండి యేసయ్యా అని, క్షమించండి తండ్రి అని ప్రార్థిస్తూ మరలా మీ సన్నిధిలో ఆరాధించి భాగ్యమును దయచేయమని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ప్రార్థిస్తున్నారు అట్టి వారందరినీ మీరు క్షమించి తండ్రి, మా సంఘాలను, మా సహవాసాలను క్షమించి తండ్రి, మా విశ్వాసులను, మా కుటుంబాలను, మా సేవకులను మీరు క్షమించి తండ్రి, మరొకసారి మీ సన్నిధి చూసి ఆరాధించి ఆనందించే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ వీరందరినీ మీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ప్రభువు కరుణ, ప్రేమ, క్షమాపణ మనకు సమృద్ధిగా అనుగ్రహించబడి శీఘ్రముగా ఆయన సన్నిధిలో ఆరాధించుకుని భాగ్యము మన ప్రజలకు, మన ప్రాంతానికి, మన దేశానికి స్వస్థత, విడుదల కలుగునట్లుగా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.